యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటూ ఉండాలి. ప్రతిదినము లేచినది మొదలుకొని మనం ప్రార్థన, వాక్యము, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటూ ఉండాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము ఇర్మీయా రాసిన గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనము. అయినను మీరు ఆ మాట విననుల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానం. పరిశుద్ధాత్మని ఎప్పుడు మనం దుఃఖపరిచేవారుగా ఉంటున్నాం. పరిశుద్ధాత్మని దుఃఖపరిచేవారు ఎవరు అంటే విశ్వాసులు మాత్రమే. దేవుణ్ణి నమ్మి దేవుని తెలుసుకున్న వారే. మరి విశ్వాసము కలిగిన వారిలోనే కొన్ని దినముల తర్వాత అవిశ్వాసాన్ని కలిగి దేవుని దుఃఖపరిచేవారుగా ఉంటారు. మొదటి స్థితిని రాను రాను వారి స్థితి ఎలా అవుతుందంటే దేవుని దుఃఖపరిచేవారుగా ఉంటారు. మొదట మంచిగానే ఉంటారు. మొదట ఎంతో ప్రార్థన కలిగిన వారుగా ఆత్మ సంబంధమైన జ్ఞానం చేత ఆత్మ నడిపింపుతో ముందుకు నడుస్తూ ఉంటారు. కానీ రాను రాను వారి యొక్క మనసు, ఆలోచన, క్రియలు ఎలా అంటే లోకం వైపుగా వెళుతూ మరి పొందుకున్న ఆత్మను దుఃఖపరిచేవారుగా ఉంటారు. పరిశుద్ధాత్మని దుఃఖపరిచేవారు ఎవరో అనుకుంటాం, కానీ దేవుని ఆత్మనంట మనం దుఃఖపరిచేవారు. ఎలా దుఃఖపరుస్తాం అంటే కేవలము మనము దేవునితో ఉండే విధానం. చూడండి, మొట్టమొదటిగా దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు ఎలా ఉంటామంటే చాలా ఆశతోటి రోజుకు ఒక 5 గంటలైనా 6 గంటలైనా ప్రార్థన చేస్తాము. క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తాము. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటిని లెక్క చేయకుండా దేవుని సన్నిధికి పరిగెడుతూ ఉంటాము. ఏదైనా పరిచర్య ఉందన్నా పరిగెడుతూ చేస్తూ ఉంటాము. ఇంకా ఏ ఒక మరి దేవుని పని ఉన్నా పరిగెడుతూ చేస్తాము. అలా మన జీవితంలో మొదట ఎంతో ఆసక్తిగా పరిగెడుతూ ఉంటాం. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో సంతోషపడతాడంట. ఎందుకంటే సమయం ఇస్తాం, ప్రార్థన చేస్తాము, సమయం అంతా దేవునికి ఇస్తాం, వాక్యాన్ని ధ్యానిస్తాం. ఇంకా వాక్యం అయితే రోజుకు గంటల తరబడి చదువుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ మనసు, ఆశ దేవుడే అన్నట్టుగా ఉంటారు. అలా కొంతకాలానికి వారి మనస్సు, ఆలోచన అంతా కూడా మరలా చిన్న చిన్నగా వారు మొత్తము కూడా మరలా ప్రార్థన చేయడం మర్చిపోతారు, వాక్యం చదవడం మర్చిపోతారు, ఇక దేవుని సన్నిధి కూడా వెళ్ళడం మర్చిపోతారు. ఏదో ఒక పని ఉందని ఆగిపోతూ ఉంటారు. అలా ఎప్పుడైతే మన జీవితంలో అలా ఉంటూ ఉంటామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో దుఃఖపడుతూ ఉంటాడు. అంతేకాదు, కొంతమంది మరి క్రైస్తవులు విమర్శించుకుంటూ ఉంటారు. ఒకరినొకరు విమర్శించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో దుఃఖపడతాడంట. తన బిడ్డలుగా అందరము ఆయన బిడ్డలమే, కానీ ఒకరిని ఒకరు చూసి విమర్శించుకుంటూ ఉంటారు. దేవుడు అంట అందరినీ కూడా ఆయన యొక్క పోలికలో చేసుకొని ఉన్న దేవుడు ప్రతి ఒక్కరిని మరి ఆయన యొక్క మరి వాక్యానుసారంగా కొద్దిమందిని, ప్రార్థన ద్వారా కొద్దిమందిని, మరి పరిశుద్ధాత్మ చేత కొంతమందిని దేవుడు ఒక్కొక్కరికి కొన్ని వరాలను ఇచ్చి దేవుడు వాడుకుంటూ ఉంటాడు. అందరూ ఒకే తిరిగి వాడబడతారని కాదు. దేవుడు ఒక్కొక్కరిని మరి ఆయన అవయములుగా వాడుకుంటాడంట, పరిశుద్ధాత్మ చేత నింపుకొని. అలా వాడుకుంటునేటప్పుడు అదేంటి వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేసి ఎన్నో విమర్శనాలు. ఇలా విమర్శించడము దేవుడంట ఎంత దుఃఖపడతాడంట. అందుకే ఇక్కడ లేఖనంలో రాయబడిన మాట నిజంగా ఆ దుఃఖపడుతూ ఎంతో దేవుడు బాధపడుతూ దుఃఖపడుతూ ఏడుస్తూ ఉంటాడంట. మనిషి జీవితంలో ఒక గర్వం అనేది మనలో పరిగెట్టినప్పుడు మనలో ఆ యొక్క గర్వం అనేది మరి దేవునికి దూరం చేసే రీతిలో మన మనసు అయిపోయి మన విమర్శలు చేయడము, ఇష్టానుసారంగా మాట్లాడము, ఆ గర్వం అనేది మనం ముందుకు నడిపిస్తున్న కొలది దేవుడు ఆత్మ దుఃఖపడుతూ దేవుడికి ఇచ్చిన సమయాన్ని అంతా దొంగిలించినప్పుడు దేవుడు ఎంతో దుఃఖపడతాడంట. ప్రియులారా, మన మనస్సును మనం సరి చేసుకోవాలి. పరిశుద్ధాత్మ కలిగి ఉన్నప్పుడు మనం ఎంతో తగ్గింపును కలిగి ఉండాలి, ఎంతో దీనత్వంను కలిగి ఉండాలి. ప్రతి విషయంలో కూడా మనము మౌనులుగా ఉండాలి. అలా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బట్టి సంతోషించి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా.
పరిశుద్ధాత్ముడా, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. వికారి మైక్లీజా బాస్టి కామ్ది మైక్లోరాదిస్టి కావరిమ ఆత్మస్వరూపుడ ప్రతివేకమైన నీ కృపరి కాసి కామ్ది ఫ్లవరిమ దేవాని కాలి బాస్టి కామ్ది మైకిలి ఫ్లవరిమ. పరిశుద్ధాత్మ దేవా, ప్రతి ఒక్కరు కూడా ప్రభ నీ పోలికలు నీ ఆత్మను ధరించుకొని నీ అభిషేకం చేత నింపబడుతూ ప్రభ నీ ఆత్మను సంతోషపరచవలే ప్రతివేక మైకెనిజాబాస్టి కావరిమ నీ కృపరి కావరిమిస్ డిల్బి కా ఫ్లవరి కామ్ది మైకెల్ ఫ్లవరిమ. ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.